చికెన్ లేకుండా ఈ బిర్యానీ చికెన్ కన్నా టేస్ట్ ఉంటుందంటే నమ్ముతారా? ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేయండి. తర్వాత మీరే ఏం రెసిపీయో చెప్పండి. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని చెక్క, లవంగం, యాలకులు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని కొంచెం వేగించేసుకోవాలి. ఒక 2 to 3 minutes సరిపోతుందండి, మంచిగా వేగిపోతుంది ఇది. ఏంటా ఈ రెసిపీ అని లోపు గెస్ట్ చేస్తూ ఉండండి మీరు. అండ్ నెక్స్ట్ దీంట్లో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసే ఉంటారు ఐ గెస్. ఇది కొంచెం వేగిపోయాక ఇందులో కొబ్బరి తురుము కూడా వేసేసుకోండి. వేసుకొని దీన్ని మొత్తం మనం మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేయాలి. నేను వాడేది గానుగ నూనె అండి, అందుకే మనకి నురగ ఎక్కువ వస్తుంది అలాగా. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గాక దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అండ్ టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, సో యాడ్ చేసేసాను ఇక్కడ. పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని నెక్స్ట్ మనం మష్రూమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. ఒక్క మష్రూమ్ని యాడ్ చేసుకొని మష్రూమ్ మంచిగా కొంచెం వేగిపోయాక దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిగతా స్పైసెస్ కూడా వేసేసుకోవాలి మనం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఈ 3 కూడా వేసేసుకొని మనం మష్రూమ్స్ని కొంచెం మగ్గనిద్దాం. మష్రూమ్స్ తొందరగా మగ్గిపోతాయి మనకి ఎలా అయినా. నెక్స్ట్ దీంట్లో మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఉడకనిద్దాం. కొంచెం దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అండ్ పసుపు కూడా వేసుకున్నాను కొంచెం. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికిద్దాం. ఈలోపు మనం రైస్ కూడా కడిగేసుకొని నానబెట్టేసుకుంటే ఎంతోసేపు అవసరంలో ఒక 15 minutes అన్నా సరిపోతుంది మనకి రైస్. నేను బాస్మతి రైస్ వాడుతున్నాను, మీరు సోనా మసూరి రైస్ వాడాలనుకుంటే అది కూడా వాడేయచ్చు. చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది. కొంచెంసేపు అలా పెట్టేద్దాం మనం. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసేసుకుందాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 glass వాటర్ పోసుకున్నానండి నేను. అండ్ ఇప్పుడే మనం టేస్ట్ కూడా చూసేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని వాటర్ బాయిల్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న రైస్ అందులో యాడ్ చేసుకోవడమే. సోనా మసూరి రైస్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి టేస్ట్. మంచిగా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే, కొంచెం కొత్తిమీర వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. మనకు రైస్ ఉడికిపోతే బిర్యానీ రెడీ. మధ్యలో ఇంకొకసారి ఓపెన్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోండి. లిడ్ వేసుకొని చూస్తే మన యమ్మీ మష్రూమ్ బిర్యానీ రెడీ. చూసారు కదండి ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.